హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ మా ఊరు ఆడియో బుక్స్ ఛానల్. నేను విజయలక్ష్మిని. ఫ్రెండ్స్, కథా స్రవంతిలో ఈరోజు మరో చక్కటి కథతో మళ్ళీ మీ ముందుకు వచ్చానండి. ఈరోజు మీకు వినిపిస్తున్న కథ నవ్య వీక్లీ జనార్దన మహర్షి సంయుక్త నిర్వహణలో వచ్చిన కథల పోటీల్లో 5,000 రూపాయల బహుమతి పొందిన కథ. ఈ కథ నవంబర్ 19, 2014లో నవ్య వీక్లీలో ప్రచురించబడిన కథ. మరిక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు మీకు వినిపిస్తున్న కథ శ్రీ విరించి గారి మంచం పట్టిన మానవత్వం. మరిక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం, పదండి. పడాల రామిరెడ్డి వృద్ధుల ఆశ్రమంలో నుంచి కోపంగా విసవిస నడిచి రావడం చూసి డ్రైవర్ కారు వెనక డోరు తీసి పట్టుకు నించున్నాడు. నమస్కారం అయ్యా అన్న పిలుపుతో కారులో కూర్చోబోయిన రామిరెడ్డి ఆగి వెనక్కి తిరిగి చూశాడు. తెల్లని లాల్చీ పైజామాతో సగం నెరిసిన జుట్టుతో సన్నగా పొడుగ్గా ఉన్న వ్యక్తిని చూసి ఎవరు నువ్వు అన్నట్టుగా తల ఎగరేశాడు. అయ్యా, నా పేరు దువ్వూరి శ్రీరామచంద్రమూర్తి. అంతా నన్ను పంతులుగారు దువ్వూరి శాస్త్రి అంటారు. ఈ వృద్ధుల ఆశ్రమంలోనే నేను సేవ చేసుకుంటూ ఉంటాను. ఇక్కడ మంచం పట్టిన వాళ్లను చేర్చుకోరండయ్యా. ఇక్కడే కాదు, ఈ చుట్టుపక్కల ఏ ఆశ్రమంలోనూ చేర్చుకోరండి అన్నాడు శాస్త్రి. అయితే తమ తల్లిగారిని చేర్చుకునే ఆశ్రమం నేను చూపిస్తాను. తమ విజిటింగ్ కార్డు ఇవ్వండి, రేపొచ్చి తమన్ని కలుస్తాను అన్నాడు శాస్త్రి చిరునవ్వుతో వినయంగా. టక్కున కారులో కూర్చుని డోర్ వేసుకున్న రామిరెడ్డి మళ్ళీ ఏమనుకున్నాడో జేబులో నుంచి కార్డు తీసి శాస్త్రికిచ్చాడు. వెంటనే కారు రివ్వున దూసుకుపోయింది. ఇది 10వ కార్డు. శాస్త్రి గత 2 నెలలుగా ఇదే కార్యక్రమంలో ఉన్నాడు. ఆశ్రమంలో చేర్పించడానికి వచ్చేవాళ్లలో చాలామంది తల్లిదండ్రులు మంచం పట్టిన వాళ్లే. సేవ చేసేవాళ్లు దొరకడం లేదని ఏ వృద్ధుల ఆశ్రమం వాళ్ళు మంచం పట్టిన వాళ్లు చేర్చుకోవడం లేదు. శాస్త్రి గత 6 ఏళ్లుగా ఆశ్రమంలోనే పనిచేస్తున్నాడు. వారిచ్చే 4,000 కాకుండా బయట ఆర్ఎంపీ డాక్టర్ అవతారంలో ఇంజెక్షన్లు పొడిచి 10వ పరకో సంపాదిస్తాడు. పెద్ద కూతురు పెళ్ళీడికొచ్చింది. చిన్న కూతురు కాలేజీకొచ్చింది. భార్య వాళ్ళింట్లో వీళ్ళింట్లో వంటలు చేస్తుంది. సంపాదన లంక మేత గోదావరి ఈతలాగుంది. ఈ ఉద్యోగం కాకుండా ఏదైనా చెయ్యాలి. ఏం చెయ్యాలి? తనకొచ్చింది ఈ ఆశ్రమంలో వృద్ధులకు సపర్యలు చెయ్యడం, తనకు చేతనైన వైద్యం చెయ్యడం. తనే ఓ ఆశ్రమం పెడితే? ఆ ఆశ్రమం అంటే ఎన్ని సదుపాయాలు కావాలో తనకు తెలుసు. కానీ తన ఆశ్రమం మిగతా వాటికి భిన్నంగా ఉండాలి. మంచం పట్టిన వాళ్లను ఏ ఆశ్రమము చేర్చుకోవడం లేదు. వృద్ధులను చేర్చుకుంటాం గాని రోగుల్ని కాదు అంటున్నారు. తనే ఆ పని చేస్తే? తనకెలాగూ వైద్యం తెలుసు కాబట్టి రోగులతో సమస్య లేదు. ఈ ఆలోచన రాగానే దువ్వూరి శాస్త్రి అలా వచ్చి నిరాశగా వెనుతిరిగి వెళ్లే వాళ్ల విజిటింగ్ కార్డులు తీసుకోవడం ప్రారంభించాడు. పడాల రామిరెడ్డితో 10 కార్డులయ్యాయి. అంతకుముందు నిమ్మగడ్డ బాపినేడు చౌదరి, కలిదిండి సుబ్బరాజు, బమిడిపాటి రామశర్మ, బూసి కృపానందం, మహమ్మద్ నజీర్ మొదలైన డబ్బున్న మహారాజుల కార్డులు తీసుకున్నాడు. వాళ్ళందరికీ డబ్బుంది, కానీ తల్లిదండ్రుల్ని చూసే ఓపిక తీరిక లేదు. ఉన్నా వాళ్ల భార్యలకి ఆ కోరిక లేదు. వృద్ధులు వాళ్ల దృష్టిలో వ్యర్థులు. అందుచేత తనెలా చూసినా వాళ్ళు పట్టించుకోరు. మంచం పట్టిన వాళ్ళు కాబట్టి వీళ్ళు వృద్ధులే కాదు, రోగులు కూడాను. వాళ్లేం తనని నిలదీయలేరు. తనకు తోచిన విధంగా చెయ్యొచ్చు. 4 డబ్బులు వెనకేసుకోవచ్చు. దువ్వూరు శాస్త్రి ఓ నిర్ణయానికొచ్చాడు. సిటీ చివర అచ్చంపేట జంక్షన్ దగ్గర ఓ 3 బెడ్రూమ్ల ఇల్లు చౌకగా అద్దెకు తీసుకున్నాడు. గోడలకు సున్నాలు వేయించాడు. ఓ 10 ఇనుప మంచాలు హాస్పిటల్స్లో పనికిరాక తీసేసినవి పాత ఫర్నిచర్ షాపులో కొన్నాడు. ఓ చెక్క బోర్డు మీద అమ్మ ఆశ్రమం, మంచం పట్టిన వారిని చేర్చుకొనబడును, కుల మత లింగ విచక్షణ లేదు అని రాయించాడు. మర్నాడు దశమి నాడు తన మోపెడ్ వేసుకుని పడాల రామిరెడ్డి గారింటికెళ్ళి కలిశాడు. అయ్యా, మా అమ్మ చిన్నప్పుడే పోయింది. మా అమ్మ సేవ చేసుకునే అదృష్టం నాకు లేకపోయింది. 6 సంవత్సరాలుగా వృద్ధుల ఆశ్రమంలో ప్రతి వ్యక్తిలోనూ నా తల్లిని చూస్తూ సేవ చేస్తున్నాను. ఆర్ఎంపీగా వైద్యం చేస్తున్నాను. ఆ ఆశయంతోనూ ఆ అనుభవంతోనూ అచ్చంపేట జంక్షన్లో చక్కటి ఆశ్రమం పెట్టాను. ఒక్క 10 మందిని మాత్రమే చేర్చుకుంటున్నాను. మీలాంటి పుణ్యాత్ముల్ని కన్న మీ అమ్మగారు ధన్యులు. ఆమె సుఖపడాలనే మీ తాపత్రయం నాకు అర్థమైంది.
మీ అమ్మగారిని నా స్వంత తల్లిలా చూసుకుంటాను. మీరు నిశ్చింతగా ఉండండి అన్నాడు దువ్వూరి శాస్త్రి వినయంగా. రామిరెడ్డి భార్య కేసి చూశాడు. పక్కనే సోఫాలో కూర్చుని తాంబూలం సేవిస్తున్నావిడ రామిరెడ్డి కేసి గుర్రుగా చూసింది. ఆ పంతులు చూస్తానంటే ఇంకేంటి ఆలస్యం? మీకా వ్యాపారం రాజకీయాలు, నాకా బీపీ షుగరు. మీ అమ్మనెవరు చూస్తారట అని కసురుకుంది. అవునవును అన్నాడు రామిరెడ్డి. బయట సింహంలాంటి గుబురు మీసాల రామిరెడ్డి భార్య ముందు పిల్లే. ముందు ఎంత కట్టాలేంటి అన్నాడు శాస్త్రి వైపు చూసి. అమ్మగారి తిండికి వైద్యానికి ఇంటి అద్దెలకు ఎంతవుతుందో తమకు తెలియందేముందండి. ముందు ఓ 3 నెలలకు సరిపడా కట్టండి, నేను సేవ చేసుకుంటాను అన్నాడు శాస్త్రి. రామిరెడ్డి సోఫాలో నుంచి లేచాడు. తన కూడా రమ్మని శాస్త్రికి సౌజ్ఞ చేశాడు. ఇద్దరూ పక్క గదిలోకి వెళ్లారు. సహస్ర పూర్ణిమలు చూసిన రామిరెడ్డి తల్లి ఒంటరిగా మంచం మీద పడుకుని పైన తిరుగుతున్న సీలింగ్ ఫ్యాన్ కేసు చూస్తోంది. రామిరెడ్డిని చూడగానే కళ్ళు విప్పారాయి. కొడుక్కి ఏదో చెప్పాలన్నట్టుగా పెదవులు కదులుతున్నాయి. కానీ చెప్పలేకపోతోంది. రామిరెడ్డి అవేమీ పట్టించుకునే స్థితిలో లేడు. ఈ పంతులుగారు ఆశ్రమం పెట్టాడంట. ఓ 2 నెలలు ఆశ్రమంలో ఉండు, మేం ఉత్తరదేశ యాత్రలు పోయొస్తాం అన్నాడు రామిరెడ్డి తల్లితో. ఆవిడకు సరిగా వినిపించలేదు. ఎన్నాళ్ళు నాయనా? 2 రోజులా అంది వణుకుతున్న పెదవులతో. ఈ ముసల్దాంతో చచ్చే చావొచ్చింది. ఓ 2 నెలలు అన్నాడు రామిరెడ్డి. అలాగే 2 రోజులేగా అందావిడ. అదయ్యా పంతులు, నువ్వెలా చూసుకుంటావో, రేపు పంపిస్తాలే. ఆ చేత్తో 10 బోణి కొట్టించండి, మీ బోణి మంచిది అన్నాడు శాస్త్రి. సరే, తప్పుతుందా, పంపుతాలే అన్నాడు రామిరెడ్డి. రేపు ఉదయం 9 గంటలకు ఏకాదశి సోమవారం, మంచిది. మరి నేనొస్తానయ్యా అంటూ బయటపడ్డాడు శాస్త్రి. ఆ ఊపులో బాపినడి చౌదరి గారిని, సుబ్బారావు గారిని, రామశర్మ గారిని, కృపానందం, నజీర్ గార్లని వగైరా ఓ 10 మందిని కలిశాడు. ఓ 5గురు అంగీకరించారు. మిగతా వాళ్లు భార్యలతో మాట్లాడి చెప్తామన్నారు. మర్నాడు ఉదయం చుట్టుపక్కల 4గురిని పిలిచాడు. ఆ డివిజన్ కార్పొరేటర్ చేత రిబ్బన్ కట్ చేయించాడు. అందరూ కాఫీలు త్రాగి వెళ్లిపోయాక గంటకు రామిరెడ్డి కారొచ్చింది. రామిరెడ్డి కారు ఆగగానే గబగబా కారు దగ్గరకు పరిగెత్తాడు దువ్వూరి శాస్త్రి. డ్రైవర్ దిగి వెనక డోరు తీశాడు. ముసలామె ఒక్కతే కూర్చొని ఉంది. అయ్యగారికి తీరిక లేదటండి, పెద్దమ్మగారిని పంపించారు, ఈ సొమ్ము మీకిమ్మన్నారు అని డ్రైవర్ ఓ 10,000 కట్ట ఇచ్చాడు. శాస్త్రి కట్టను కళ్ళకద్దుకుని రాజేశ్వరి అని భార్యను పిలిచాడు. లోపల నుంచి గమనిస్తున్న రాజేశ్వరి చక్రాల కుర్చీ తోసుకొచ్చింది. శాస్త్రి, డ్రైవర్ ఇద్దరూ కలిసి ఆవిడ్ని చక్రాల కుర్చీలో కూర్చోబెట్టి నెమ్మదిగా తీసుకొచ్చి గదిలో మంచంపై పడుకోబెట్టారు. శాస్త్రి ఫ్యాన్ స్విచ్ ఆన్ చేశాడు. అమ్మగారి పేరేంటి అన్నాడు శాస్త్రి. రాజ్యలక్ష్మి గారండి అన్నాడు డ్రైవర్. సరే, నేను చూసుకుంటాలే అన్నాడు శాస్త్రి. డ్రైవర్ కారు తీసుకుని వెళ్ళిపోయాడు. రాజేశ్వరి రాజ్యలక్ష్మి గారిని కూర్చోబెట్టి కాఫీ త్రాగించింది. సాయంత్రానికి మరో 2 చేరారు. చౌదరి గారి తల్లి సుభద్రమ్మ, సుబ్బరాజు గారి తల్లి జానకమ్మ, మరో వారానికి రామశర్మ గారి తండ్రి అవధాన్లు గారు, కృపానందం గారి తండ్రి దేవసహాయం గారు చేరారు. నెమ్మదిగా ఓ 2 నెలలకు 10 బెడ్స్ నిండిపోయాయి. శాస్త్రి ఆదాయం బాగానే ఉంది. ఉదయాన్నే అందర్నీ లేపి మొహాలు కడిగి కాఫీలివ్వడం, ఆ తర్వాత వేడివేడి ఇడ్లీ, మళ్లీ కాఫీ. లేవలేని వాళ్లకు, మగవాళ్లకు తను, ఆడవాళ్లకు రాజేశ్వరి డైపర్లు మార్చేవాళ్లు. 12 గంటలకు పప్పు, కూర, రసం, పెరుగుతో భోజనం. సాయంత్రం బిస్కెట్లు, టీ. రాత్రి 7ంటికి అల్పాహారం. రాత్రికి తలకో నిద్ర మాత్ర, ఆవుప్రోజోలం. ఉదయం దాకా మళ్లీ ఎవరూ లేవరు. కాలం గడిచే కొద్దీ పరిస్థితిలో మార్పొచ్చింది. కొందరు మొదట 3 నెలలకు, 2 నెలలకు అడ్వాన్స్ కట్టారు. వాళ్లు చేర్పిస్తేనే చాలు, ఎక్కడికి పోతారు అనుకున్నాడు శాస్త్రి. ఇప్పుడు కొందరు నెల నెలా కట్టడం లేదు, ఫోన్లు చేస్తే పలకడం లేదు. ఆశ్రమం ఎలా నడపాలో అర్థం కావడం లేదు. కనీసం ఆ ముసలాళ్లకు 2 పూటలా ఇంత తిండైనా పెట్టాలి కదా. కన్నబిడ్డల్లా వదిలేయలేడుగా. మరో 3 నెలలయ్యేటప్పటికీ నెమ్మదిగా శాస్త్రి ఆలోచన విధానంలో కాస్త మార్పొచ్చింది. డబ్బుల లెక్కలు ఎక్కువైపోయాయి. లాభ నష్టాల బేరీజుతోటే ఎక్కువ సమయం గడిచిపోతోంది. ఎలా పెట్టినా పెట్టకపోయినా అడగలేని వాళ్ల కోసం
కన్న బిడ్డలే పట్టించుకోలేని వాళ్ల కోసం తనెందుకు అంత కష్టపడాలో శాస్త్రికి అర్థం కాలేదు. క్రమంగా నీళ్ల కాఫీ, పాచి ఇడ్లీ, కూర కుమ్ము లేని తిండి, పెరుగుకు బదులు మజ్జిగ చోటు చేసుకున్నాయి. వృద్ధులెవరూ లేచి తిరిగే పరిస్థితిలో లేరు. నొప్పంటే ఓ పెయిన్ కిల్లర్, జ్వరం అంటే ఓ పారాసిటమాల్, ఓ యాంటీబయాటిక్, షుగర్కు బీపీకి తలో టాబ్లెట్ పడేస్తున్నాడు. అదే వైద్యం. తనే అపర ధన్వంతరి. ఆ రోజు ఉదయం కాఫీ ఇద్దామని శాస్త్రి అవధాని గారిని లేపితే ఎంతకీ లేవలేదు. రాత్రి చదువుతూ పడుకున్నట్టున్నారు. భగవద్గీత గుండెల మీద అలాగే తెరిచి బోర్లించి ఉంది. శాస్త్రి కదిపి చూశాడు. కదల్లేదు. అనుమానం వచ్చి చూస్తే పరిస్థితి అర్థమైంది. ధన్యుడు, అనాయాస మరణం అనుకుంటూ నిట్టూర్చాడు శాస్త్రి. రామశర్మ గారికి ఫోన్ చేశాడు. సమాధానం లేదు. భార్య రామేశ్వరికి చెప్పి మోపెడ్ వేసుకుని రామశర్మ ఇంటికి వెళ్ళాడు. తలుపు తాళం వేసి ఉంది. పక్క వాళ్ళని అడిగితే చార్ధామ్ యాత్రలకు పోయారని, మరో 15 రోజుల దాకా రారని చెప్పారు. ఏం చెయ్యాలో శాస్త్రికి పాలుపోలేదు. చుట్టుపక్కలెవరూ వాళ్ల బంధువుల గురించి గాని, స్నేహితుల గురించి గాని చెప్పలేకపోయారు. కనీసం ఇరుగు పొరుగు వాళ్లైనా ఆశ్రమానికి వచ్చి అవధాని గారిని చూడ్డానికి ఆసక్తి చూపలేదు. శాస్త్రి తిరిగి వచ్చేటప్పటికి 11 అయింది. ఏం చేద్దాం అన్నాడు రాజేశ్వరిని పిలిచి. అందర్నీ కన్న కొడుకులా చూసుకుంటానని చెప్పారుగా, శవాన్ని ఎంతకాలం పెట్టు కూర్చుంటాం? రోటరీ అంబులెన్స్కు ఫోన్ చేయండి, కొడుకులా తలకొరివి పెట్టండి అందామె. అంబులెన్స్కు కైలాస భూమికి 3000 కట్టి ఆ కార్యక్రమాలు పూర్తి చేసేటప్పటికి మధ్యాహ్నం 3 గంటలైంది. అప్పటిదాకా కాఫీ చుక్క కూడా శాస్త్రి గొంతుకలో పడలేదు. ఇది శాస్త్రి ఊహించని ఘటన. నోరు వాయిలేని మూగజీవాల్లాంటి వాళ్లకు కాస్త తిండి, ఏవో 4 మందులు వేసి 4 డబ్బులు సంపాదించుకోవాలనుకుంటే ఇటువంటి సమస్యలొస్తాయని ఊహించలేదు. అత్యవసరమై ఫోన్ చేసినా ఒక్క కొడుకు ఫోన్ ఎత్తడు. ఎత్తితే ఎక్కడ ఏ దుర్వార్త చెప్తాడో, ఎక్కడ డబ్బులు అడుగుతాడోనని భయం. అవధాని గారి బెడ్పై మరో దీక్షితులు గారు చేరారు. పాతవాళ్లు ఒక్కొక్కళ్ళు పైవాడి పిలుపు రాగానే వరుసగా వెళ్ళిపోతున్నారు. కొత్తవాళ్లు చేరుతున్నారు. సంవత్సరం తర్వాత మొట్టమొదటిసారిగా పడాల రామిరెడ్డి అటుగా వెళ్తూ ఆశ్రమానికొచ్చాడు. వస్తూనే ముక్కు మూసుకున్నాడు. ఏంటయ్యా పంతులు ఈ వాసన? కాస్త శుభ్రంగా ఏ ఫినాయిలో కొట్టొచ్చుగా అన్నాడు నొసలు చిట్లించి ముక్కు మూసుకునే. అయ్యా, డ్రమ్ములు సెంటెడ్ ఫినాయిలు కొడుతూనే ఉన్నాం. అంతా వృద్ధులు, పైగా రోగులు. మలమూత్రాదులు బట్టల్లోనే అయిపోతాయి. అక్కడికి డైపర్లు వేస్తాం. ఒక్కోటి 100 రూపాయలు. జిహ్వ చాపల్యం, తింటే పడదు, వాంతులు, విరోచనాలు. అవన్నీ ఎత్తిపోసేటప్పటికీ ఈ వాసన. ఒక్కరోజుకే తమరు వాసన అంటున్నారు. మేము నిత్యం ఇదే వాసనలో మునిగి తేలుతాం. మంత్రసానితనానికి ఒప్పుకున్నాక ఏది తప్పదు కదయ్యా అన్నాడు శాస్త్రి. ఈ సోదంతా నాకెందుకయ్యా? ఏది మా ముసలిది ఇంకా బతికే ఉందా అన్నాడు తల్లి ఉన్న గదిలోకి ప్రవేశిస్తూ. రాజ్యలక్ష్మి గారికేమండి, నిక్షేపంలా ఉన్నారు అని. అమ్మా, ఎవరొచ్చారో చూడండి అన్నాడు ఆవిడనుద్దేశించి శాస్త్రి. రోజూ తన కొడుకు వస్తాడు, తీసుకెళ్ళిపోతాడు అని ఎదురు చూస్తున్న ఆ అమాయక ముసలి తల్లి కళ్ళు కొడుకును చూడగానే ఆనందంతో మెరిశాయి. మొహంలో 1000 దీపాలు వెలిగాయి. అమ్మా, ఎలా ఉన్నావు అని చిరునవ్వుతో దగ్గర కూర్చుని ఆప్యాయంగా తల్లి చెయ్యి పట్టుకుని రామిరెడ్డి అడగలేదు. మనింటికి పోదాం పదా అంటాడనే ఆమె ఆశను చంపేస్తూ, ఈవిడ వెనకాల చేరిన వాళ్ళందర్నీ ఆ భగవంతుడు తీసుకుపోయాడు. ఈవిడకు పిలుపు రాలేదేంటయ్యా పంతులు అన్నాడు రామిరెడ్డి. రాజ్యలక్ష్మి గారికి ఒక్కో మాట సరిగ్గా వినపడదు. కానీ కొడుకు తీసుకెళ్తాడని ఎదురు చూస్తున్న ఆమెకు రామిరెడ్డి మాటలు స్పష్టంగా వినిపించాయి. ఏ చిన్న చప్పుడైనా కొడుకొచ్చాడేమోనని ఎదురు చూసే ఆమెకు ఈ మాటలు గుండెల్లో గుణపాల్లా గుచ్చుకున్నాయి. ఆ బాధకు తాళలేక ఆవిడ, దేవుడా, నా కొడుకు ఇక తీసుకెళ్ళడు. నువ్వు నన్ను ఇప్పుడే తీసుకెళ్ళిపో. నా ఆయుష్ కూడా నా కొడుక్కియ్యి అని మౌనంగా రోదించింది. రామిరెడ్డి తల్లిని పలకరించలేదు. ఇంకా బ్రతికుందో లేదో చూడ్డానికి వచ్చినట్టున్నాడు. తల్లి రుణం తమరు తీర్చుకునే అవకాశం కల్పించాలనేమో అన్నాడు శాస్త్రి. మా బాగా చెప్పావు. ఎందుకయ్యా ఆ వయస్సులో ఇంకా బతకడం? ఎవరినుద్ధరించడానికి? మంచం పట్టిన మనిషి భూమికి భారంగాని అంటూ బయటకు కదిలాడు. అవును మరి,
ముసలి తల్లి భూమికి భారం. నవమోసాలు బిడ్డను మోయడమేగా ఆ తల్లి చేసిన నేరం. మంచం పట్టింది మనిషి కాదు, నీలో మానవత్వం. గొణుక్కున్నాడు శాస్త్రి. అయ్యా, తమరి బాకీ 20 ఉంది అన్నాడు గుర్తు చేస్తూ శాస్త్రి. ఈ 10 ఉంచు, ఇదే పెద్ద దండగా అంటూ ఓ కట్ట చేతిలో పెట్టి కారెక్కాడతను. రామిరెడ్డి వెళ్లిన వైపే ఓ 5 నిమిషాలు చూస్తూ ఉండిపోయాడు శాస్త్రి. ఆ తర్వాత సెల్ అందుకుని దేవసహాయం కొడుకు కృపానందానికి ఫోన్ చేశాడు. అవతల ఫోన్ ఆన్ చేయగానే, అయ్యా, నేను శాస్త్రిని. మీ నాన్నగారు కులాసాగా ఉన్నారు. మీరు కట్టిన సొమ్ము మొన్నటి నెలతో సరిపోయింది. సొమ్ము పంపిస్తారా? నన్ను రమ్మంటారా అన్నాడు. నా వాట 6 నెలలు అయిపోయిందండి. మా తమ్ముడు ఆశీర్వాదం హైదరాబాద్లో ఉంటాడు. ఇక నుంచి 6 నెలలు ఆయనివ్వాలి. ఆయన ఫోన్ నెంబర్ ఇస్తాను అని చెప్పి కృపానందం ఫోన్ పెట్టేశాడు. శాస్త్రి ఆ నెంబర్కు ఫోన్ చేస్తే, నాకు చెప్పి చేర్పించాడా మా నాన్నని? సరే చూద్దాంలేండి అని ఫోన్ పెట్టేశాడు ఆశీర్వాదం. ఇంతలో, ఏవండి అన్న భార్య రాజేశ్వరి కేకతో లోపలికొచ్చాడు శాస్త్రి. ఆ చౌదరి గారి తల్లి సుభద్రమ్మకు బాగాలేదు, ఒకసారి చూడండి అంది ఆతృతగా. శాస్త్రి గబగబా గదిలోకొచ్చాడు. ఆవిడ ఆయాసపడుతోంది. ఊపిరందడం లేదు. బీపీ చూశాడు, ఎక్కువగానే ఉంది. తనకు తెలిసిన ఎంబీబీఎస్ డాక్టర్ బాలాజీకి ఫోన్ చేశాడు. ఆయన వచ్చి చూసి పరిస్థితి బాగాలేదని, ఎక్కువ సమయం బతకదని తేల్చేశాడు. కింకర్తవ్యం. చౌదరి గారికి ఫోన్ చేశాడు శాస్త్రి. నేనిప్పుడు ఎక్కడో దూరంగా ఉన్నానయ్యా. ఏదైనా అయితే నా కోసం చూడకు, కానిచ్చేసేయ్. ఊళ్ళో మా చెల్లెల అనురాధ ఉంది కదా, ఆవిడకు ఫోన్ చెయ్యి అని ఫోన్ పెట్టేశాడు. అనురాధకు ఫోన్ చేశాడు శాస్త్రి. 4 సార్లు చేస్తే ఆవిడ ఎత్తింది. విషయం చెప్పాడు. మా అన్నయ్య ఎక్కడికి పోలేదు, ఊళ్ళోనే ఉన్నాడుగా అని ఫోన్ పెట్టేసింది. శాస్త్రి వెంటనే అంబులెన్స్కు ఫోన్ చేశాడు. రాగానే ఆవిడ్ని అంబులెన్స్లో ఎక్కించి తను వెనక మోపెడ్పై బయలుదేరాడు. చౌదరి ఇంటికి చేరగానే గేటు తీసి గుమ్మంలో చాప పరిచి ఆమెను పడుకోబెట్టి కాలింగ్ బెల్ నొక్కాడు. ఎవరబ్బా అంటూ బయటకొచ్చాడు చౌదరి. గుమ్మంలో చాప మీద పడుకోబెట్టిన తల్లిని చూడగానే ఒక్కసారి ఉలిక్కి పడ్డాడు. అదేంటయ్యా, శవాన్ని ఇంటికే తీసుకొచ్చావు అన్నాడు. అయ్యా, ఆమె ఇంకా మీ తల్లే, శవం కాదు. మీకు ఆఖరి చూపు దక్కాలనే తీసుకొచ్చాను. ఆ తర్వాత మీరు తలక్రిందులుగా తపస్సు చేసినా చూడలేరు. ఆమె 1 గంటకు మించి బ్రతకరు అన్నాడు శాస్త్రి. ఏంటి గ్యారంటీ? కొంపతీసి బతికితే అన్నాడు చౌదరి, అదేదో పెద్ద ప్రమాదం అన్నట్టు. కొంపలు తీసేది తల్లులు కాదు సార్, కన్న బిడ్డలే. బ్రతికుండగానే బరియల్ గ్రౌండ్కి పంపేది కన్న కొడుకులే. మీలాంటి బిడ్డల్ని కన్నా ఆమె ఎంత ధన్యురాలో అన్నాడు శాస్త్రి. కన్నబిడ్డకు ఎక్కువ ఇబ్బంది కలగకూడదనే ఆవిడ ఆఖరి పోరాటం అరగంటలో ముగిసింది. మళ్లీ రోటరీ అంబులెన్స్, రోటరీ వాళ్ల కైలాస భూమి, మరో 3000 ఖర్చు శాస్త్రికి. చౌదరి గత్యంతరం లేక అయిష్టంగానే అంబులెన్స్ ఎక్కాడు. తీరా కైలాస భూమి దగ్గర అంబులెన్స్లో నుంచి పార్థివ శరీరాన్ని దించాక చౌదరి చెల్లెలు అనురాధ పరిగెత్తుకుంటూ వచ్చింది. శవం మీద పడి భోరున ఏడవడం మొదలుపెట్టింది. ఆమె ఏడుపు ఎంతకీ ఆపడం లేదు. కార్యక్రమానికి ఆలస్యమైపోతోంది. ఆవిడ ఎందుకు ఏడుస్తోందో ఆ ఏడ్చే తీరును బట్టి శాస్త్రికి అర్థమైంది. అమ్మా, ఒక్కసారిలే అన్నాడు. ఆమె పక్కకు జరగగానే శవం మెడలో ఉన్న గొలుసు, చేతికున్న జత గాజులు, 2 ఉంగరాలు తీసిచ్చాడు. గబుక్కున అవి లాక్కుని, ఇంకో ఉంగరం ఉండాలిగా అంది ఏడుపాపి. తల్లి బంగారం తనకే దక్కాలన్న హక్కుతో. బంగారం లాంటి తల్లి మాత్రం అక్కర్లేదు. ఆ ఉంగరం అంబులెన్స్కు, దహన సంస్కారాలకు, ఇతర ఖర్చులకు సరిపోతుంది. ఇక మీరొచ్చిన పని అయిపోయింది కాబట్టి మీరు లేవచ్చు అన్నాడు శాస్త్రి. ఆమె దిగ్గున లేచి కూర్చుంది. అన్నయ్య, అమ్మ మతం పుచ్చుకుందిగా, కైలాస భూమికి తీసుకొచ్చావేంటి అంది అనురాధ. చౌదరి మాట్లాడలేదు. నేను మతం మార్చుకోలేదు తల్లి, చితి ముట్టించేది నేనే, చౌదరి గారు కాదు అన్నాడు శాస్త్రి. అదే అంది అనురాధ. ఏనాడైతే మీరు ఆవిడిని ఒంటరిదాన్ని చేసి ఆలనా పాలనా లేకుండా ఆశ్రమంలో పడేశారో, ఏనాడైతే మీరు ఊళ్ళో ఉండి కూడా ఊళ్ళో లేరని అబద్ధమాడి ఆవిడని అనాథగా వదిలేశారో, ఆనాడే ఆమెకు ఎవ్వరూ లేరు. ఆమె ఒంటరి. ఆమెది నాది ఒకటే మతం.
అంటే మానవత్వం. అనాథ శవ దహన సంస్కారాలు నాకు అలవాటే. ఆ పుణ్యాన్ని పొందే అవకాశం ఇచ్చిన మీకు శతకోటి వందనాలు అన్నాడు శాస్త్రి. శాస్త్రి భుజం మీద చెయ్యి వేశాడు చౌదరి. అమ్మను కడదాకా నువ్వే చూశావు, నువ్వే అర్హుడవు. ఆ పని కూడా నువ్వే కాని ఆమె ఆత్మ శాంతిస్తుంది అన్నాడు చౌదరి. అతనిలో మొదటిసారి మనిషి మేల్కొన్నాడు. చౌదరి అనురాధ చూస్తుండగానే ఓ 2 బకెట్లు నీళ్లు తలపై గుమ్మరించుకుని చితికి నిప్పంటించి వెనక్కి తిరిగి చూడకుండా మోపెడ్ స్టార్ట్ చేసి బయలుదేరాడు దువ్వూరి శాస్త్రి. మంచం పట్టిన మానవత్వం, శ్రీ విరించి గారి కథ ఆడియో. మరి కథ మీద, ఆడియో మీద మీ కమెంట్స్ కోసం ఎదురు చూస్తూ మరో చక్కటి కథతో మళ్ళీ రేపు ఇదే సమయానికి మిమ్మల్ని కలుసుకుంటాను. అంతవరకు సెలవు. నమస్తే.